ఈ వర్షాకాలంలో వేడివేడిగా, క్విక్‌గా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా! అయితే ఇది ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఆనియన్ పకోడీ. ఈ ఆనియన్ పకోడీని ఇంట్లోనే చాలా టేస్టీగా, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీని తయారీ విధానం చూసేయండి. ఈ ఛానల్‌ని కొత్తగా చూసేవారు తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆనియన్స్‌ని ఇలా స్లైసెస్‌గా మరీ సన్నగా కాకుండా, లావుగా కాకుండా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 ½ స్పూన్ కారాన్ని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు. పకోడీలు సాల్టీగా అయిపోతాయి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడిని వేసుకొని వీటికి మీ ఆనియన్స్‌కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వేరొక బౌల్‌లోకి ఒక కప్పు శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండిని ఎక్కువగా వేసుకోకూడదు. పకోడీలు గట్టిగా వస్తాయి. కొంచెం కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని ఆనియన్స్‌లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్‌ని చల్లుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయకూడదు. అయితే ఈ ఆనియన్స్‌లో పిండి కూడా ఎక్కువగా వేయకూడదు. ఆనియన్స్‌కి ఒక పల్చటి లేయర్ లాగా పట్టుకొని ఉండాలి పిండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. లేదంటే మాడిపోతాయి పైనంగా. పకోడీలు మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన పకోడీలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.